నమస్కారం అరుణ్ కుమార్. నమస్కారం. అరుణ్ కుమార్ గారు, అంటే కాంగ్రెస్కి ఇప్పుడు మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి ఏం కావాలన్నా ఆయనకి పూర్తిగా వకాల్తా పుచ్చుకొని ముఖ్యమంత్రి తన గురించి తాను వాదించుకుంటారో లేదో కాంగ్రెస్ పార్టీ గురించి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తరఫున పూర్తిగా వాదించే వ్యక్తిగా మీరు మారిపోయారు. రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్స్ జరగడానికి గట్టిగా చెప్పాలంటే 2 నెలలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యింది. ఎలా ఉంది అనుకుంటారు పరిస్థితి? మహాకూటమి ఒకవైపు, మెగా కూటమి ఒకవైపు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఒంటరి పోటీకి సిద్ధమైన తరుణంలో కాంగ్రెస్ గెలుపు విజయావకాశాలు ఎలాగున్నాయని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ స్వీప్ చేస్తుందండి. రేపు 2009 ఎలక్షన్స్ కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. అందుకే మెగా కూటములు, మహాకూటములు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ని ఒంటరిగా ఎదుర్కొనేటువంటి శక్తి లేకనే మేము కలుస్తున్నాం అన్నది వాళ్ళు నిర్ద్వందంగా ప్రకటించారు. ఇంక దాని మీద చర్చ అనవసరం. వాళ్ళే చెప్పారు, ఎందుకు కలుస్తున్నారండి మీరు అంటే, కాంగ్రెస్ని మేము ఒక్కళ్ళం కొట్టలేం కాబట్టి అందరం కలుస్తున్నామని. కానీ అందరూ కలిసినా కూడా ఏమీ చేయలేరు. 2009లో కాంగ్రెస్ బ్రహ్మాండమైనటువంటి 2004 కన్నా ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే ఒంటరిగా పోటీ చేయలేకే అందరూ కలుస్తున్నారని వాళ్ళు ఒప్పుకున్నారని మీరు అంటున్నారు కదా. సేమ్ ఇదే పరిస్థితి 2004 ఎలక్షన్లో కూడా చూశారంటే, మీరు విడిగా పోటీ చేయకుండా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఆ రోజు పరిస్థితి అంతే. అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేసి గెలవలేక అందరితో పొత్తు పెట్టుకున్నారా? ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలకి చంద్రబాబు నాయుడుకి పడక చంద్రబాబు నాయుడు వెళ్ళి బీజేపీకి సపోర్ట్ చేశారు కాబట్టి 98 తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు విడిపోయి ఉన్నారు. 99లో వాళ్ళంతటా వాళ్ళు పోటీ చేసి దెబ్బతిన్నారు. అందుకని 2004లో వచ్చి మాతో కలిశారు. టీఆర్ఎస్ అసలు యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం అన్నది ప్రారంభించిందే కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలోనే తెలంగాణ ఏర్పడాలనేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ సంగతి తెలుసు కాబట్టి టీఆర్ఎస్ ఏర్పడి మేము కూడా మీతోటి వస్తున్నామని మాతోటి వచ్చి ఎస్ఆర్సీకి ఒప్పందం పడి మాతో కలిపి పోటీ చేశారు. ఆ రోజున ఏర్పడినటువంటి కూటమి ఒక అవగాహన సిద్ధాంతం ఉంది. ఈవేళ ఏర్పడినటువంటి కూటమికి ఏమి అవగాహన? ఆ రోజు సిద్ధాంతం ఏంటండి? మీరు అధికారంలోకి రావాలనేది సిద్ధాంతం తప్ప ఇంకేం సిద్ధాంతం? ఆ రోజున సిద్ధాంతం ఏంటంటే, కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళతోటి కలిసినటువంటి చంద్రబాబు నాయుడిని సిద్ధాంతపరంగా వ్యతిరేకించారు. ఈవేళ ఎందుకు సపోర్ట్ చేశారన్న దానికి ఏమీ లేదు, రాజశేఖర రెడ్డిని ఓడించడం కోసమే. పోయినసారి మేము పెట్టుకున్నది పవిత్ర కలయిక, ఈసారి ఎవరు పెట్టుకున్న అది అపవిత్ర కలయిక అనేటట్టు నేను పవిత్రం చెప్పగలిగినంతటువంటి నేనేమి సెయింట్ని కాదు, నేను మామూలు పొలిటీషియన్ని. ఈవేళ వాళ్ళే చెప్తున్నారు మేము కలవడానికి ఏకైక కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డిని మేము కొట్టలేము, ఒకళ్ళొకళ్ళు విడిపోతే రాజశేఖర రెడ్డి బలపడిపోతాడు కాబట్టి మేము అందరం కలిసి రాజశేఖర రెడ్డిని దింపే ప్రయత్నం చేస్తాం అంటున్నారు. అంటే తప్పు అంటారా మీ దృష్టిలో? నేనేం తప్పంటలేదు, దాంట్లోనే తెలుస్తుంది రాజశేఖర రెడ్డి ఎంత బలంగా ఉన్నాడో. కేంద్రంలో కనుక చూశారంటే, ఇప్పుడు చెప్తున్న సిద్ధాంతం ప్రకారం చూస్తూ ఉంటే, మీరు విడిగా బీజేపీ మీద పోటీ చేసి విడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కాంగ్రెస్కి లేదు. యూపీఏ అనే ఒక కూటమిని ఏర్పాటు చేసుకునే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీరు విడిగా బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ చూడండి ఇన్ని కూటములు కలుపుకుని బీజేపీని ఎదుర్కొంటోంది అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటే, బీజేపీ వాళ్ళు అనమనండి, అది నేను ఎందుకంటాను? కాదు, మీరు అంటున్న దాని ప్రకారం చూస్తే జరిగిపోయింది. ఏమనలేదు, మీరు అంటున్నారు అన్నమాట. నేను క్లియర్గా చెప్తున్నాను, ఈవేళ వాళ్ళందరూ కలవడానికి ఏకైక కారణం రాజశేఖర రెడ్డిని దింపడమేనే. అది అపవిత్రమా, పవిత్రమా, సిద్ధాంతపరమా, సిద్ధాంత విరుద్ధమా, ఇవన్నీ వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి, మాకెందుకు. వాళ్ళు చెప్తున్న మాట డైరెక్ట్గా ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఏమనంటే, మాకు ఎందుకు కలిసారయ్యా మీరంటే, ముందు రాజశేఖర రెడ్డిని దించేనే ఉండి తర్వాత మేము చూసుకుంటామని. రాజకీయాల్లో ఇంతవరకు ఎప్పుడు జరగనిది, ఒక ప్రభుత్వాన్ని దింపడానికి అందరూ ఏకం అవ్వడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఒక రాజశేఖర రెడ్డిని దింపడానికి అన్నట్టు మీరు ఫీల్ అయిపోయి. నేనేం ఫీల్ అయిపోలేదు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళు అన్నమాట రాజశేఖర రెడ్డిని దించడానికి మాకు ఇండివిజువల్గా బలం సరిపోదు కాబట్టి అందరం కలుస్తున్నాం అన్నారు. అదే మాట మీకు చెప్తున్నాను. దాని ద్వారానే తెలుస్తుంది రాజశేఖర రెడ్డి. అలాంటి కూటమి ఏర్పడకూడదు అనేది మీ అర్థమా ఏంటి? అదేంటి మీరు ఏం చెప్పాలి? కూటమిలు ఏమైనా ఏర్పడచ్చండి, కానీ ఒక కూటమి ఏర్పడడానికి ఒక రీజన్ ఉండాలి. ఈవేళ 2004లో మాతో కమ్యూనిస్టులు కలవడానికి రీజన్ చెప్పాను, టీఆర్ఎస్ మాతో కలవడానికి రీజన్ చెప్పాను. ఈవేళ కమ్యూనిస్టులు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఏ రీజన్ మీద కలుస్తున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక ప్రపంచవ్యాప్తంగా సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ. కార్ల్ మార్క్స్ అనేటువంటి రాసిన దాస్ క్యాపిటల్ని ఆధారపడి ఒక ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో రూలింగ్ ఉన్నటువంటి పార్టీ. ఈయన డైరెక్ట్గా మనసులో మాట అని రాసుకుని నేనే సంస్కరణలకు ఆద్యుండని చెప్పి, నేనుంటే అన్ని ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి, ఏ రకమైన ఫ్రీలు కూడా నేను ఇవ్వకూడదు, ఆ సిద్ధాంతం నాదని పొలిటికల్ ఫిలాసఫీ అని చెప్పి ఒక బుక్ రాసుకున్నటువంటి లీడర్ ఎవడన్నా ఈ మధ్య కాలంలో సమకాలీన రాజకీయాల్లో ఉన్నాడు అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే. ఆయన రాసినటువంటి బుక్లో ఆయన మనసులో చెప్పిన మాటలని విరుద్ధంగా ఈవేళ మాట్లాడుతుంటే కనీసం అడగవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది కదా. నువ్వు రాసుకున్న బుక్లో దాని మీద నువ్వు డిఫర్ అయి రావయ్యా అని ఆ మాట కూడా అడగట్లేదు. ఇంకా ఆయన ఫిలాసఫీ ఆయన చెప్పాడు, ఇప్పటి వరకు ఆయన డినై చేయలేదాన్ని. పోనీ అది ఏమన్నా ఎటకారంగా రాత్రి రాసిన బుక్క, ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కలిసి కూర్చోబెట్టి ఇది నా ఫిలాసఫీ అని చెప్పి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంచి పీక్లో ఉన్నప్పుడు రాసినటువంటి బుక్. అది దాని గురించి అడగద్దా? రాజకీయాల్లో గతంలో చేసిన కొన్ని
కామెంట్స్ని బేస్ చేసేసుకుని ఇంకా భవిష్యత్తు ఎప్పుడు పొత్తు పెట్టుకోకూడదు అన్నట్టు మీరు చెప్తున్నారు. అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. నేను పొత్తేం కాదంటలేదు. పొత్తు ఎలాగ పెట్టుకున్నారు, రేపు ఎలక్షన్లో పొత్తుతోటే మరి ఆ రకంగా చూస్తే పొత్తులు పెట్టుకోవడం వాళ్ళ ఇష్టం కాదు. ఆ రకంగా కానీ ఫిలాసఫీ ఒకటి ఉంటుందండి. బేసిక్గా బీజేపీ కాంగ్రెస్ అనేది కలవదు అనేటువంటిది ఒక ప్రపంచంలో తెలుసున్నటువంటిది. బీజేపీ కాంగ్రెస్ కలవలసి వచ్చింది అనుకోండి, మేము ఏమన్నా ఓడించడానికి మేము ఇద్దరం కలిసిపోతున్నాం అంటే అది అంగీకరించరు జనం. దానికి ఏదో ఒక బలమైన కారణం చెప్పాలి. మొన్న బీజేపీ అద్వానీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, టెర్రరిస్టులు అటాక్ అయింది కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి పూర్తి సపోర్ట్ ఇస్తున్నామని. అలాగే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈవేళ మేము అన్నీ మర్చిపోయి కలవాలనేటువంటి పద్ధతిలో ఈవేళ కమ్యూనిస్టులు మనసులో మాట అన్నది చంద్రబాబు నాయుడు గారు తప్పు, నేను ఈ విషయం రాసింది తప్పు, ఆ వేళ అలా అనుకున్నాను, ఈవేళ అలా అనుకోవట్లేదు అని ఒక్క మాట చెప్పాడు ఆయన. పూర్తిగా కమ్యూనిస్టు సిద్ధాంతాలకే విరుద్ధమైనటువంటి ఫిలాసఫీ కలిగి ఉన్న వ్యక్తితో వాళ్ళు కలుస్తున్నప్పుడు మామూలు మనిషి నాలాంటి వాడికి అడిగేటువంటి హక్కులేదు. కమ్యూనిస్టులు కాబట్టి అడుగుతున్నాను. సిద్ధాంతాలకు అసలు పూర్తిగా కట్టుబడిపోయిన పార్టీ కాంగ్రెస్ అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. సిద్ధాంతాలు మార్చుకుంటేనే అదేదో పెద్ద చేయరాని నేరం, అసలు రాజకీయాల్లో వీళ్ళు చేసి పొత్తు పెట్టుకుంటున్నారు అన్నట్టు మీ మాటలు అనిపిస్తున్నాయి కదా. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. అంటే సోనియా గాంధీ విదేశీ వనిత అని చెప్పి విమర్శించిన చాలామంది ఈరోజు వచ్చి ఆవిడ ప్రభుత్వంలో కీలక పాత్రగా పోషిస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీపీ శరద్ పవార్ కనుక చూశారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సోనియా గాంధీని ప్రధాని కానివ్వను అని చెప్పి భీష్మించి కూర్చున్న వ్యక్తి ఆయన ఇప్పుడు మీ కేంద్ర ప్రభుత్వ కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చేసిన విమర్శలన్నింటినీ మర్చిపోయి ఆయన మీరు కలుపుకుని వెళ్ళిపోవచ్చు. అప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం అడగరు, మీరు దానికి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండరు. నాకు అర్థం లేదు దానికి దీనికి అసలు సంబంధం ఏంటండి. కాదు, విమర్శలు చేసిన సోనియా గాంధీని విదేశీ వనిత ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ప్రధాని కాకూడదు అని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళందరితోటి పొత్తు పెట్టుకుని మీరు వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు పొత్తు పెట్టుకుంటే వాళ్ళని అడగాలి, నువ్వు ఇలా ప్రచారం చేశావు కదా, మళ్ళీ ఎందుకు మీరు ఎందుకు కలుపుకుంటున్నారు వాళ్ళని? చైర్మన్ గా ఉన్నటువంటిది సోనియా గాంధీ చైర్మన్ గా ఉన్నటువంటి యూపీఏ కూటమిలోకి వచ్చి వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళు సమాధానం చెప్ప. నేను ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడిని అడగట్లేదు ఎందుకు నువ్వు కమ్యూనిస్టులు కలుపుకున్నావు అని, కమ్యూనిస్టులు అడుగుతున్నాను. మీరు వెళ్ళి ఎందుకు కలుగుతున్నారు, మీరు జూనియర్ పార్ట్నర్స్ కాదు. అప్పుడు అవకాశం పొత్తు కదా, మనల్ని విమర్శించిన శరద్ పవార్ గారిని అడగండి. శరద్ పవార్ గారిని అడగాల్సిన ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారండి. కాదు, శరద్ పవార్ లాంటి వ్యక్తిని శరద్ పవార్ గారు ఆ వేళ వ్యతిరేకించారు కదండి, ఈ వేళ ఎందుకు సపోర్ట్ చేశారని వాళ్ళు అడగండి. మేము సపోర్ట్ తీసుకున్నాం. అలాంటి వాళ్ళు సపోర్ట్ తీసుకోవచ్చా? కంట్రీ సపోర్ట్ తీసుకోవచ్చా? ఎందుకు ఈ దేశం కోసం పాటుపడేటువంటి పార్టీ అంటూ ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే. దాన్ని మర్చిపోయారా మీరు అంటున్నారు కదా, ఇవి మర్చిపోయారా? లెఫ్ట్ పార్టీలు మర్చిపోయారా? రాజకీయాల్లో ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు కానీ ఎవ్వరూ ఏది మర్చిపోరు. మీకు ఇప్పటికే గుర్తుందా పరిస్థితులను శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు బట్టి? ఆ పరిస్థితుల్లో ఈవేళ ఉన్నటువంటి సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలో 2-3 పార్టీలు కలిస్తే తప్ప ఎక్కడ ప్రభుత్వాలు ఏర్పడలేనటువంటి కేంద్రంలో ఉన్న వాతావరణంలో కలిసేంటూ ఎవరు పెద్ద శత్రువు, ఎవడు విరోధి, ఎవడు శత్రువు, ఎవరు మనకు దగ్గరగా ఉన్నటువంటి ఫిలాసఫీతో ఉన్నారు అన్న ఆలోచన చేసి కలవటం అనేది సర్వసాధారణం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేటప్పుడు శరద్ పవార్ మద్దతు ఇస్తానంటే, బాబు నా మీద ఉన్న అభిప్రాయం నువ్వు మార్చుకున్నావా, నేను విదేశీ వనితనని చెప్పి నన్ను విమర్శించావు, ఆ విమర్శించిన మాటలకు నువ్వు ప్రాయశ్చిత్తం చేస్తున్నావా అని చెప్పి నువ్వు వచ్చి నువ్వు ఈరోజు ఫీల్ అవుతున్నావా, నేను చేసిన కామెంట్స్ తప్పు అని చెప్పి ఫీల్ అవుతున్నావా అని శరద్ పవార్ని సోనియా గాంధీ అడిగి మద్దతు తీసుకుంటున్నారా? మీకు ఇది అసలు వచ్చి మద్దతు ఇస్తున్నారంటేనే దాని అర్థమైంది కదండి. అడగటం ఏంటి? ఒక మనిషి ఎప్పుడైతే వచ్చి నిన్న నన్ను తిట్టినవాడు ఈవేళ నాతో కలవటానికి వచ్చాడో దాని అర్థం ఏంటంటే ఆ తిట్లు అతను విత్డ్రా అయినట్టే. ఈవేళ రాజకీయాల్లో ఉన్నది ఒకరినొకరు తిట్టుకోవడానికి కోసం కాదు, ఈ దేశం కోసం ఉన్నాం మేము. ఈ దేశానికి సంబంధించినటువంటిది అవసరం అయితే ఎవరితో కలుస్తాం ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం. అదే విషయాన్ని రాష్ట్రం కోసమని రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మీరు బీజేపీ అనే దాన్ని బూచిగా చూపించి అన్ని పార్టీని ఎలా కలుపుకున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని కారణంగా చూపించి మీరు ఇప్పుడు ఇక్కడ అన్ని పార్టీలని కలుపుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో మీరు చేస్తే కరెక్ట్, రాష్ట్రంలో చేస్తే తప్పు అన్నట్టు మీరు ఎలా మాట్లాడుతున్నారు? తప్పనలేదు, మీరు అదే వితండవాదం చేస్తున్నారు. ఎవడైనా కలవచ్చు, తప్పంట్లే. కమ్యూనిస్టులకు ఫిలాసఫీ ఉందని నేను అనుకుంటున్నాను, లేదు అని అలా చెప్పేమని నేను అడగను. మాకు ఫిలాసఫీ ఏం లేదా, అతను మనసులో మాటను అంగీకరించాం, మేము కలుస్తున్నాం అతనితోటని. మీరేమో శరద్ పవార్ సోనియా గాంధీ ఒప్పందానికి వచ్చారనంటే నాకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరేంటంటే అవతల పాయింట్ డిఫెండ్ చేయడానికి వచ్చారు తప్ప నన్ను క్రాస్ చేయడానికి రాలేదు. మీరు నన్ను క్రాస్ చేయడానికి వస్తే పాయింట్ బ్లాంక్ నన్ను కొట్టండి, అవతల ఎందుకు డిఫెండ్ చేయడం? నేను ఫుల్గా డిఫెండ్ చేయడానికి వచ్చానని మీరు అంటున్నారంటే పోనీ మీరు ఎలాగ చంద్రబాబు నాయుడిని మిమ్మల్ని సాటిస్ఫై చేసే క్వశ్చన్ ఎలా వేయాలో చెప్తేనే అలా సాటిస్ఫై చేసేటట్టు క్వశ్చన్ వేస్తారు. అసలు మనసులో మాటను మీరు ఎక్కడ ఎత్తారా? ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారే. ఒక సమకాలీన రాజకీయాల్లో ఒక పుస్తకం రాస్తే ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారతీయ పౌరుడిగా మీకు రెస్పాన్సిబిలిటీ లేదు? ఒక పుస్తకం వచ్చేసి ఇది నా ఫిలాసఫీ అని చెప్పి ఈవేళ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎందుకు మీరు ప్రెస్ ఎంత సైలెంట్ అయిపోయారు? ఎందుకు ఆ పుస్తకం విషయం అడగలేకపోతున్నారు? ఏమిటి మీకు ఉన్నటువంటి వీక్నెస్? పుస్తకం ఇది ఎక్కడో నేను అన్నాను అనుకోండి, నువ్వు ఆవేళ ఎలా అన్నావు ఈవేళ ఎలా అన్నావు అంటే నేను అన్నదే అంటారు.
పుస్తకాన్ని అనడానికి లేదుగా. మీరు ఈ ప్రశ్న ఎందుకు అడగట్లేదు, చంద్రబాబుని ఎందుకు ఈ ప్రశ్న నిలదీయట్లేదు, మనసులో మాట గురించి ఎందుకు అడగట్లేదు అంటే ప్రెస్ వాళ్ళందరూ వచ్చి మీ దగ్గరికి ఎలా చెప్పాలి, మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటాం ఏం ప్రశ్నలు అడగాలి, రోజు ఒక పెన్ను పేపర్ తీసుకొచ్చి అరుణ్ కుమార్ గారు చంద్రబాబుని ఏం క్వశ్చన్లు అడగాలో చెప్పండి, నేను నోట్ చేసుకుని వెళ్ళి చంద్రబాబుని అడుగుతాను అనాలి, అంతే కదా. నేను మిమ్మల్ని ఒక్కనట్లే మీడియా మొత్తంలో ఎవరైనా వెళ్ళి అరుణ్ కుమార్ ఇలా మనసులో మాట అంటున్నాడు ఏంటంటే దాని మీద మీ అభిప్రాయం అని ఎందుకు అడగట్లేదు? అదే నేను తప్పుగా నేను పుట్టించిన డాక్యుమెంట్ కాదే, నేను చేస్తున్న ఆరోపణ కాదే, ఆయన రాసుకున్న బుక్. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ 99 ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నప్పుడు ఈ ఎలక్షన్స్లో కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన బహిరంగ సవాల్ విసిరాడు. ఆ కామెంట్ కిందకు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టుబడి ఉన్నాడనే విషయానికి ముందు అరుణ్ కుమార్ సమాధానం చెప్పానంటే తర్వాత మేము మనసులో మాటకి సమాధానం చెప్తా ఉంటున్నారు. దానికి సమాధానం చెప్తున్నాను. ఎన్నికల్లో ఎప్పుడైనా యుద్ధంలోకి వెళ్ళిన వాడు యుద్ధంలో కొడుతున్నా వస్తున్నారా యుద్ధంలోకి అంటూనే ఉండాలి తప్ప కెప్టెను నేను ఓడిపోతాను, ఓడిపోయే పరిస్థితి కనబడుతోంది అన్న మాట అనకూడదు. అది ఏ జంక్షన్లో అన్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నరసరావుపేటలో ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యాయి, బాంబు పేలింది కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే ఎన్నికలు పోస్ట్పోన్ అయ్యాయి, మిగతా చోట అంతా ఎన్నికలు అయిపోయింది, అక్కడ ఒక్క చోట జరగాలి. నన్నే పంపాడు ఆయన. నరసరావుపేట ఏరియా తిరిగి వచ్చాను, అప్పటికే సీన్ అర్థమైపోయింది. బీజేపీ మీద విపరీతమైనటువంటి అడ్వాంటేజ్ ఉంది దేశవ్యాప్తంగా. కార్గిల్ వారు ఈ దేశంలో టీవీ మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియాకి పాకిస్తాన్కి జరిగినటువంటి వారు దృశ్యాలన్నీ కూడా ప్రజలు కళ్ళారా చూశారు. ఇంతకుముందు ఏదో పాలస్తీనాదో ఇరాక్దో చూసాం, కానీ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో అయితేనే టెన్షన్ పెరిగిపోయేటువంటి పరిస్థితుల్లో కార్గిల్ వారిని కళ్ళారా చూసినటువంటి ప్రజలు బీజేపీ మీద చాలా సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. అది చంద్రబాబు నాయుడికి చాలా ఉపయోగించింది, అందుకే నెగ్గాడు 99లో ఆయన. ఆ నేపథ్యంలో నేను నరసరావుపేట వెళ్ళొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఒకటి ఇచ్చాను రిపోర్టు. ఏంటంటే మొత్తం వర్కర్స్ అందరూ కూడా మొరాల్ కోల్పోయి ఉన్నారు, రేపు జరిగేటువంటి ఎలక్షను బయటకు వచ్చి ఏజెంట్లు పెట్టుకోవడం కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ నరసరావుపేట నేను వెళ్ళొచ్చానండి, నేను అంబటి రాంబాబు మొత్తం నలుగురం కలిసి వెళ్ళొచ్చాం. ఇది అక్కడ వాతావరణం అని చెప్పగానే రాజశేఖర రెడ్డి గారు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పిలిచి ఈ ఎన్నికలో కనుక కాంగ్రెస్ గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అని ఒక్క ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేశాడు కాబట్టి నరసరావుపేటలో అప్పుడు జనార్దన్ రెడ్డి గారి క్యాండిడేట్ ఆయన గెలిచాడు. నెక్స్ట్ నరసరావుపేటలో 3 సీట్లు 4 సీట్లు అసెంబ్లీ కూడా గెలిచాం. యుద్ధంలో ఉన్నప్పుడు ఒక్కొక్క డైలాగ్ అలాంటిది కొట్టి మొరేల్ బిల్డప్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే దానికి మనసులో మాటకి కలపకండి. పరిస్థితి చాలా డిమోరలైజ్ అయిపోయి ఉన్నారు క్యాడర్ అని మీరు అంటున్నారు కదా. ఆ డిమోరలైజ్ అయిపోతున్నారని తెలిసి కూడా ఎలక్షన్ ప్రతికూలంగా ఉందని తెలిసి కూడా ఆయన అలా సవాల్ విసిరారంటే దానికి కారణం ఏంటండి? ఎలక్షన్ అక్కడ మళ్ళీ డిమోరలైజ్ అయిన క్యాడర్ కాదు, అంటే ఆయనకే తెలుసు మేము ఓడిపోతామని, మరి అందరు జనాన్ని మభ్య పెట్టడానికి ఆయన నోటుకు వచ్చినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. యుద్ధంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే సార్ ఇన్ లవ్ అండ్ వార్ అని. లవ్ వార్లో ఏం చేసినా తప్పలేదు, భూమిలోకి దిగిన తర్వాత చేస్తాం. అలాంటి కామెంట్స్ ఏమైనా ఏమి తప్పు, ఆ కామెంటే అది. ఆ కామెంట్ గురించి వెంటనే మేము కాంగ్రెస్ అందరం అడిగాం, మీరు విరమించకండి, మీరే వచ్చి సీఎల్పీ లీడర్గా ఉండండి అని. నెగ్గినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకున్నారు. 1994 ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు నేను ఇంక మీట ఎలక్షన్లో పోటీ చెయ్యను అని చెప్పి ఈ ఎలక్షన్స్ నాకైతే గుర్తులేదు, చూపిస్తే ఏంటి ఎలక్షన్లో పోటీ చేయనంటే ఈవేళ అంటానండి ఎలక్షన్లో పోటీ చేయనండి, రేపు పార్టీ పోటీ చేయమంటుంది చేస్తారండి. ఇదేదో పెద్ద దీనికి మనసులో మాటకి చెప్తారంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ అరుణ్ కుమార్? చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పరిపాలన చేసి ఇది నా ఫిలాసఫీ అని రాసుకున్నటువంటి మనిషి. ఆ ఫిలాసఫీలో క్వశ్చన్ వేస్తే అరుణ్ కుమార్ ఏమో ఎలక్షన్ చేయనన్నాడు కదండి, ఎందుకు చేస్తాడండి? రాజశేఖర రెడ్డి ఏమో సన్యాసం స్వీకరిస్తా అన్నాడు, ఎందుకు స్వీకరించలేదండి? వాటికి అసలు ఏమన్నా కనెక్షన్ ఉందండి? అంటే ఫిలాసఫీ పొలిటికల్ ఫిలాసఫీ గురించి క్వశ్చన్కి ఉన్నవిల్లు అరుణ్ కుమార్ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు అనుకుంటాం చచ్చా ఇంకా పోటీ చేయకూడదండి, ఏంటి ఇలా అయిపోయింది అంటే ఓడిపోయాడు. మాట మార్చేయచ్చు ఏదైనా మాట్లాడు. నేను నాకు గుర్తులేదు కానీ మాట మార్చేయడంలో మాటను బట్టి ఉంటుందండి. సినిమాకి వెళ్దాం అనుకుంటాం, తర్వాత బాగోలేదు ఎవడో సినిమా అంటాడు, సినిమాకి వెళ్ళట్లేదంటే ఇందాక సినిమాకి వెళ్తా అన్నాడు, ఇప్పుడు సినిమాకి వెళ్ళలేదు. ఉన్నవిల్లు అరుణ్ కుమార్ అయితే మాట మార్చేయచ్చా? చంద్రబాబు నాయుడు మనసులో మాట అడిగే హక్కు ఉంది అయితే కంటే దానికి దాని సీరియస్నెస్ ఎంత అన్నది చూడాలి. నా జీవితంలో నేను మాట్లాడిన అబద్ధం ఒక్కటి దొరికిందనమాట. ఏంటంటే 94 ఎలక్షన్లు అయ్యాక ఈయన ఇంక పోటీ చేయను అన్నాడండి, మళ్ళీ పోటీ చేశాడండి. ఏమైనా అన్నాను లేదో నాకు తెలియదు కానీ నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు. మంత్రి మీ పార్టీ నేతలు పదే చంద్రబాబు నాయుడు ఈ అవినీతికి ఆద్యుడు అంటున్నారు కదా, దానికి సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా అవినీతి కేసులు వేశారు చంద్రబాబు నాయుడు, మీకు కూడా తెలిసి ఉంటుంది. మరి ఆ కేసులు విచారణ పూర్తి అవ్వకముందే ఎందుకంటే విత్డ్రా చేసేసుకున్నారు? అది టెక్నికల్గా అప్పుడు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ టెక్నికల్గా మీరు రామచంద్రరావు గారిని అడిగితే కరెక్ట్ చెప్తారు, అడ్వకేట్ రామచంద్రరావు గారిని. అంటే ఆ రామచంద్రరావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి ఆయన ఏంటి అలా కాదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనే మనిషి ఆయన వచ్చి ఇన్వెస్టిగేట్ చేయండి,
ఇన్వెస్టిగేట్ చేసిన ఎవరో పట్టుకొచ్చిస్తే ప్లేడర్ దగ్గర పట్టుకెళ్ళినప్పుడు ఈ కేసు స్ట్రాంగ్గా ఉందండి అంటే ఆయన సంతకం పెట్టాడు. తర్వాత టెక్నికల్గా ఏదో కోర్టులో వచ్చినప్పుడు రామచంద్రరావు గారు అడ్వైజ్ ఏం చేశారంటే ఇది ఇక్కడ విత్డ్రా అవ్వడం అనేది మనకి బెనిఫిషరీ, ఇక్కడ విత్డ్రా అవుదామని చెప్పినట్టున్నారు. రామచంద్రరావు గారు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ నమ్మకం కొద్దీ అప్పుడు విత్డ్రా అయ్యారు. తర్వాత ఏదో గొడవ అయింది. మీకు ఆ కేసు వివరాలు కావాలంటే తెలుసుకుని చెప్తాను. ఇప్పుడు అంటే అది కరెక్టేనా? అంటే అప్పుడు ఒప్పుకున్నట్టే కదా, కేసులో బలం లేకుండానే అనవసరంగా ఆరోపణలు చేశాను ఒప్పేసుకున్నట్టే కదా. కేసు విత్డ్రా అయితేనా? అంటే ఆయన కేసు స్టే తెచ్చుకున్నవన్నీ బలం ఉంది కాబట్టి స్టే తెచ్చుకున్నట్టేనా? అంటే రాజశేఖర రెడ్డికి కాదండి, ఆయన విచారణ ఎవరైనా కోర్టు చేస్తే ఆయన ఈ విచారణకు భయపడి స్టే తెచ్చుకుంటే ఆయన కేసులో న్యాయం నిజం ఉంది అందుకే స్టే తెచ్చుకున్నట్ట. అదే నిజమైతే ఇది కరెక్టే. మీ మీద ఎవరైనా కేసు వేస్తే స్టే తెచ్చుకుంటారు. కేసులు వేసిన వాడే విత్డ్రా చేసుకోవడానికి దానికి మీరు లింక్ పెట్టద్దు. ఇందాక మీరు అన్నారు కదా, అంటే లేదని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. స్టేట్మెంట్ లేదు, లింక్ పెట్టద్దు అని చెప్పి మీరు ఏమన్నారంటే విత్డ్రా అవ్వటం అంటే ఆయన అవినీతి చేయలేదు కాదు. ఎవరైతే కేసు వేస్తున్నారో వాళ్ళే విత్డ్రా చేసుకుంటున్నారంటే అర్థం ఏంటండి? మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు, దాన్ని విత్డ్రా చేసుకుంటున్నారంటే అర్థం ఏంటండి? మీకు కోర్టు ప్రొసీజర్ ఉంటుందండి. కోర్టు ప్రొసీజర్లో చిన్న తేడా వచ్చిందనుకోండి, అడ్వకేట్ అడ్వైస్ చేస్తాడు. ఈ కేసులో మనం తగ్గినట్టయితే మనకు మెయిన్ కేసులో అడ్వాంటేజ్ ఉంటుందండి, మనం తగ్గడం మంచిదండి అని అనేటప్పటికి అక్కడ అడ్వకేట్ చెప్పినట్టు అక్కడ నడవాలి. దానివల్ల అక్కడ టెక్నికల్గా ఏవో వచ్చి ఉంటాయి. నేనైతే నాకు క్లియర్గా తెలియదు. ఇది అసలు ఇష్యూ అనుకోలేదు నేను. దీని పెద్ద రాజశేఖర రెడ్డి ఆవేళ విత్డ్రా అయిపోయాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి క్లీన్ చిట్ ఇచ్చేసినట్ట. అది ఎలా అవుతుంది? అక్కడ ఏమొచ్చిందో టెక్నికల్గాను యాజ్ ఎ లాయర్ కావాలంటే మీకు కనుక్కొని చెప్తాను. ఏదో డిఫికల్టీ ఉంటుంది. ఇది విత్డ్రా అవ్వమని ఒక్కోసారి బెంచ్ మించి జడ్జీలే చెప్తారు. ఎందుకంటే ఈ కేసు తీసేయండి, ఇంకో కేసు ఉంది కదా సిమిలర్ కేసు, ఇన్ని కేసులు ఎందుకు అన్నారనుకోండి. చెప్పిన మాటను నిలబెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు. ముందు ఒకసారిలాగా అధికారంలో రావడానికి ముందు ఒకలాగా, వచ్చిన తర్వాత ఒకలాగా అని చెప్పి మీరు అంటున్నారు కదా. సేమ్ ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఏమాత్రం తీసిపోదనేటట్టు మొత్తం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమ నేతలు, టీఆర్ఎస్, మొన్నటి వరకు మీతో ఉన్న పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్తో పాటు అందరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఎలక్షన్లో రావడానికి ముందు 2004 ఎలక్షన్స్లో ఒకలాగా స్టేట్మెంట్ ఇచ్చి ఈ 4.5 సంవత్సరాల పాటు తెలంగాణ అనే ఊసే ఎత్తకుండా కాలయాపన చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిందని చెప్పి విమర్శిస్తున్నారు. సెపరేట్ తెలంగాణకి మేము వ్యతిరేకం అని చెప్పి ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు చెప్పాడా? ఎప్పుడైనా సోనియా గాంధీ గారు చెప్పారా? ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేశారు, ప్రణబ్ ముఖర్జీ గారు ఎప్పుడైనా చెప్పారా? అంత ఎందుకంటే నేను సెపరేట్ అయిపోవాలని మొట్టమొదటి నుంచి చెప్తున్న మనిషిని. నేను ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర తెలంగాణ విడిపోవాలని చెప్పి 2003 డిసెంబర్ 26వ తారీఖున రాజమండ్రిలో మీటింగ్ పెట్టి రాజమండ్రి డిక్లరేషన్ అని ప్రకటించాం. దాని ప్రకారం వెంటనే ఎస్ఆర్సీ వేయండి, విడిపోవాలి. చెప్తున్నవన్నీ కూడా తప్పులు చెప్తున్నారు. తెలంగాణ విడిపోవడానికి కారణాలు వాళ్ళు ఏవైతే చెప్తున్నారో కరెక్ట్ కాదు. ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని విత్ స్టాటిస్టిక్స్ నేను 2003 డిసెంబర్ 26 నాడు మీటింగ్ పెట్టి చెప్పాను. ఎలక్షన్లకు ముందు గనక తెలంగాణ విషయంలో స్పష్టమైన ప్రకటన, రాష్ట్ర విభజనకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేయకపోతే కాంగ్రెస్ తెలంగాణలో గెలవడం కష్టం అని చెప్పి మీ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఏమో ఎవరో సీనియర్ నేతలు తెలియదు కానీ అది ప్రణబ్ ముఖర్జీ కమిటీ చూసుకుంటుంది. నేను మాట్లాడకూడనటువంటి అంశాల విషయంలో మీరు ఎంత రెచ్చగొట్టినా నేను మాట్లాడను. నేను మాట్లాడకూడని అంశాలు కొన్ని ఉంటాయి, నేను మాట్లాడవలసిన అంశాలు కొన్ని ఉంటాయి. అంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా నా చేత మాత్రం చెప్పించలేరు. కంఠశోష అంతే. కాదు, చంద్రబాబు నాయుడు మనసులో మాట గురించి అయితే మాట్లాడతారు. మీ పార్టీ నేతలు అంటున్నారు ఏంటని అడిగితే మట్టుకు సమాధానం. మా పార్టీ నేతల గురించి నేను మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఆయన చెప్తారు. కాదు, మీ సొంత పార్టీ వాళ్ళ గురించి పార్టీ వాళ్ళు ఎవరి గురించి మీరు నా చేత ఒక అడ్వర్స్ కామెంట్ చేయించలేరు. అదే మీ పర్పస్ అయితే మాత్రం ఎంతసేపు మీరు క్రాస్ చేసినా నా పార్టీ వాళ్ళందరినీ నేను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రొటెక్ట్ చేయండి, నేను కాదనట్లేదు. వాళ్ళు అంటున్న కామెంట్తో ఏకీభవిస్తున్నారా అని అడుగుతున్నా. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కామెంట్ కూడా ఒప్పుకోండి. వాళ్ళు చెప్తున్న కామెంట్ కరెక్టేనే. వాళ్ళు చెప్పిన కామెంట్ నేను చదవలేదు పేపర్లో. అలాంటి చూస్తే కూడా చదవరు అనమాట. అలాంటి స్టేట్మెంట్ ఉంటే తిరగేసేస్తారు పేపర్ని. చూపించండి మీరు. ఇప్పుడు స్టేట్మెంట్ తిరగేస్తే మీరు తీసుకొని చూపించాలి. మొన్న ఎవరికో కాగితం తీసి చూపించారు, చూశాను నేను. అలాగే నాకు కూడా టక్కుని చెప్పి కాగితం తీసి ఇదిగో స్టేట్మెంట్ అని చూపిస్తే అంటే ఇంతవరకు చదవలేదు అంటున్నారు కాబట్టి సిడబ్ల్యూసీ సభ్యుడిగా ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎంపీగా తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి వాళ్ళ సెంటిమెంట్కి సంబంధించి మీ పార్టీ నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ని పట్టించుకోలేదు, చదవలేదు. రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ పట్టించుకున్నాను. ఏ రాజశేఖర రెడ్డి అయితే తెలంగాణకు వ్యతిరేకం అని మీరు అంటున్నారో రాజశేఖర రెడ్డి ఇచ్చాడు సెంటిమెంట్ ఉంది అని. నా ఇంటర్వ్యూ తిరగేసి చూసుకోండి, నేను వ్యతిరేకం అని చెప్పలేదు. నేను అక్కడ నేను అన్నది ఏంటంటే మీ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉంది, ఎలక్షన్కు ముందే నేనే చెప్తున్నాను కదా, ఎలక్షన్కు ముందే నిర్ణయం తీసుకోవాలి, స్పష్టమైన ప్రకటన చేయాలి అని చెప్పి మీ పార్టీ సీనియర్ నేతలు అన్నారు అని నేను చెప్తే నేను చదవలేదు. దాని మీద నేను కామెంట్ చేయను అని 10 సార్లు చెప్పాను. మీరు ఎన్నిసార్లు చెప్పినా చదవలేదు అన్నారు. నేను ఏం చదివానో ఏం చదవలేదు అది మీకెందుకు? మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన ఏ కామెంట్ మీద కూడా నేను ప్రతిస్పందించను.
అంటే చదవలేదు అంటే నేను దాని గురించి మేము- ప్రతిస్పందించడానికి చదవలేదంటే గొడవ వదిలిపోతుంది కదా మీతోటి. అంటే మీ పార్టీకి చెందిన వాళ్ళే కొంతమంది ఆఫ్ ద రికార్డ్ కొన్ని మాటలు అంటున్నారు. ఉండవల్లి ప్రశ్న ఉంది, ఆయన సిడబ్ల్యూసీ సభ్యుడు అయిపోయాడు, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డికి చెంచాగిరి చేయడం తప్ప ఉండవల్లికి ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన కంటే ఎక్కువ సమర్థులు లేరా అని చెప్పి మీ పార్టీ నేతలు అంటున్నారు. చెంచాగిరి అంటే మీరు రాజకీయాలు ఉంటారు కాబట్టి మీకు బాగా తెలిసి ఉంటుంది. మీకు ప్రశ్న వేసిన వారు మీకు ఆ తెలియదు. ప్రశ్న చెంచాగిరి అనే పదం ఇంతవరకు మీరు విన్నట్టు అడుగుతున్నారు. చెంచాగిరి అని తెలుగులో పదమేం లేదు. మీరు వాడినటువంటి పదం చాలా డ్యామేజింగ్ పదంగా వాడారు. అది చాలా డ్యామేజింగ్ వర్డ్. ఇదే మీ నోట్లోంచి వచ్చుంటే దానికి సమాధానం వేరే రకంగా ఉండదు. కానీ మీ పార్టీ వాళ్ళు అంటున్నారని మీరు తెలివిగా ఎవరో అన్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు ఎవరో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే మీ పార్టీ నేతలు అనుకోవట్లేదా? అసలు ఎవరండి ఆ నేతలు? మీరు చెప్పకుండా ఎవరో అన్నారని అంటే ఎలా కుదురుతుంది? ఎంత పెద్ద ఆరోపణ చేసి. చెంచాగిరి అన్న మాట వ్యక్తిగతమైనటువంటి పదం. ఇది నా సంగతి తెలుసున్నవాడు ఎవ్వడు కూడా ఆ మాట అనేది ధైర్యం చేయడు. ఈవేళ మీరు అన్నారు ఇది మీ పదం కాదని కూడా అన్నారు. ఎవడన్నాడో వాళ్ళకి ఆఫ్ ద రికార్డ్ సమాధానం చెప్పండి. దమ్ముంటే వచ్చిన ఎదురుకుండా మాట అనమని. నేను కాంగ్రెస్ వాడిని. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అక్కడ అధ్యక్షులు ఉంటారో ఆ అధ్యక్షులకు విధేయుడిగా నడవడానికి సిద్ధపడే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఈవేళ రాజశేఖర రెడ్డి అన్న మనిషి మా చీఫ్ మినిస్టర్, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. ఆయన నడుపుతున్నట్టుగానే మేము అందరం నడుస్తున్నాం. మా పార్టీ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ ఉన్నాడు. డి శ్రీనివాస్ చెప్పినట్టుగానే పార్టీ నడుస్తుంది. మా పార్టీలో కల్చర్ ఉంది. ఆ కల్చర్ ప్రకారమే మేము నడుస్తాం. ఎవరికి చెంచాగిరి చేయవలసినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీలో ఎవరికి రాదు. నా ఒక్కడికే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా చెంచాగిరి చేసి పదవులు సంపాదించేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఉండవల్లి అరుణ్ కుమార్ కంటే చాలా మంది సమర్థులు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా ఇతనికి ఏం క్వాలిఫికేషన్ ఉంది, ఇమ్మీడియట్గా ఇతను సిడబ్ల్యూసీ సభ్యత్వం ఇతనికి ఇచ్చేసారు, కట్టబెట్టారు. ఏం చూసి ఇతనికి ఇచ్చేశారు? ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎంపీని తీసుకెళ్లి సిడబ్ల్యూసీ చేశారని చాలా మందికి ఏడుపు ఉండొచ్చు. నాకన్నా చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది సమర్థులు ఉన్నారు. రాజకీయాల్లో జలసీలు అనేవి అతి సహజం. దాంతో ఇదేంటారు వీడైపోయాడని అనుకోవచ్చు. అన్నవాడు మీ దగ్గర అనొచ్చు. అంటే వచ్చి నా దగ్గర చెప్పడమే మీరు తప్పు. ఫస్ట్ పాయింట్ పైపెచ్చి దాన్ని మీకంటే సమర్థులు ఉన్నారా? ఎందుకు లేరు? బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా మీకు సోనియా గాంధీ గారిని అడగాలి. వాళ్ళు వెళ్ళి ఏ క్వాలిఫికేషన్ వల్ల వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఏ క్వాలిఫికేషన్ నాకు తక్కువైందని మీరు అనుకుంటున్నారు? చెప్పండి. నేను అడుగుతున్నా, అంటారు ఎవరో చెప్పారంటారు, వాళ్ళు ఎవరో చెప్పరు. కాదు, మీకు ఏ పోనీ నాకు వచ్చింది ఈ కారణం వల్ల వచ్చింది మీరు ఫీల్ అవుతారు కదా, ఆ కారణం ఏంటని నేను అడుగుతున్నాను. నేనేం ఫీల్ అవనండి. నా సంగతి ఇంకా మీకు పూర్తిగా తెలియదు. నేను అస్సలు యాంబిషన్ అంటూ లేనటువంటి రాజకీయాల్లో ఉన్నానంటే నేనే ఉన్నాను. నేను ఎందుకు రాజకీయాల్లో ఉన్నానంటే నేను పుట్టిందే ఎందుకు, నేను రాజకీయాల్లో ఉండడానికే పుట్టాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.